క్లాస్ ఎప్పుడైతే నేను టీచర్ పాత్ర వేశానో హ్మ్. క్యాన్సిల్ చేసేసానో, కష్టం అబ్బా! పిల్లల్ని సాకడం గాని, వాళ్ళని ఏదైనా అర్థం చేపియడం చాలా కష్టం అనిపిచ్చి చాలా అది కష్టం. కట్ అయిపోయింది. తర్వాత మెల్లగా యాంకరింగ్ వైపు అనుకున్నా. ఓహ్! లైక్ 'సుమ' గారిలాగా ఏదైనా షోస్ కానివ్వండి, అలా చేద్దాం అనుకున్నాను. ఇంకా అది గూడా ఓకే. హాఫ్ హాఫ్ అంటే వద్దులే యాంకరింగ్ అనిపిచ్చి అనేది చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు కాబట్టి సో, మా ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఏమో చూద్దాం. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మధ్యలో ఒకసారి బ్రేక్ ఇచ్చి అలా ట్రై చేస్తా ఇటు సైడ్ గూడా. అంతే అంటారా? కానీ ఇప్పుడైతే మెయిన్ గోల్ ఫిల్మ్స్. యాహ్! ఫిలిమ్సా? యాహ్! ఒక ఫిలిమ్స్ విత్ స్టడీస్. ఇప్పుడు మీరేం చదువుకుంటున్నారు నాది స్టడీస్? అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ యాహ్! కంప్లీటా? కంప్లీట్. యాహ్! ఓకే. అండ్ దాంతో పాటు ఏంటంటే మీరు 'ప్రభాస్' గారితో కూడా యాక్ట్ చేశారు. హ్మ్. 'ఏక్ నిరంజన్' మూవీలో చాలా బుల్లి పాప ట్రూ. అనుకుంటా అప్పుడు. ట్రూ. ఏడిపించినట్టు కూడా ఉన్నారు యాహ్! యాహ్! 'ప్రభాస్‌ని' బాగా. సో, ఎలా ఉంది 'ప్రభాస్' గారితో చేస్తే మీకు ఫీల్ అసలు? 'ప్రభాస్' గారు ఈస్ అబ్సల్యూట్ స్వీట్ హార్ట్ అండి. అంటే యాహ్! అందరికంటే ఉత్తిగానే బయట అనరండి. కూడా చాలా మంది అంటారు. డార్లింగ్ అంటే ఓహ్! స్వీట్ హార్ట్ ఆ! ఇన్ చెప్పేసని. ట్రూ. అంటే అది ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే 'ప్రభాస్' గారితో వర్క్ చేసారో వాళ్ళు డెఫినిట్‌గా చెప్తారు దట్ ఈస్ స్వీట్ హార్ట్ అండ్ డార్లింగ్. ఎందుకంటే ఆయన బిహేవియరే అలా. యాహ్! ఎక్కడ కూడా మీరు ఒక స్టార్‌తో కూర్చున్నారు లేదా స్టార్‌తో మాట్లాడుతున్న ఫీలింగ్ ఎక్కడ ఆయన కలగనివ్వరు. ఓకే. ఇట్స్ లైక్ ఒక ఫ్యామిలీ మేట్‌తోనే ఉంటున్నాం మనము. ఫ్రెండ్సే కదా అన్నట్టు మాతో ఆడుకునేవాళ్ళు ఆయన. మీతో ఆడుకునేవాళ్ళా? మేమందరం చిన్న పిల్లలం అప్పుడు ఫుల్ చిన్న పిల్లలు కదా! గ్యాంగ్ ఉండేది. ఆ! సో, ఐ అలా మీన్ ఇంకా 'కంగనా రనౌత్' గారు గూడా ఉన్నారు కదా! ఆవిడ గూడా. ఆవిడ గూడా ఆవిడ గూడా. ఆడుకునేవాళ్ళా? యాహ్! యాహ్! ఎగ్జాక్ట్‌లీ అప్పటికి హెయిర్ ఇద్దరిది కర్లీ కర్లీ కర్లీ. హెయిర్ కదా! ఏమన్నా నాకప్పటికే ఎక్కువ కామెంట్స్ లేదు. వచ్చాయా? నాకప్పటికి హెయిర్ ఇంత ఉండేది కాదు. చాలా చిన్న చిన్నగా. హెయిర్ కాబట్టి అంతేం లేదు. కానీ అంటే ఇద్దరు స్టిల్ మూవీలో గూడా తనది గూడా చాలా షార్ట్ హెయిర్ గదా! తనది షార్టే కానీ నాది ఇంత కర్లీగా అనిపించేది కాదు. నాది హెయిర్ ఓకే. జడేసేసేవాళ్ళనమాట. ఆహా! ఓకే. జడ వేసి డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేసేవాళ్ళు. సో, అంత గమనించేవాళ్ళు కాదు. అంటే ఇప్పటికైనా మీ హెయిర్ పైన ఏమన్నా కామెంట్స్ వస్తాయా? యాహ్! లాట్ ఎందుకంటే ఆఫ్ పీపుల్ లైక్ ఆల్‌మోస్ట్‌లీ ఇట్. చాలా మంది కర్లీ హెయిర్‌ని ఇష్టపడతారు ఇష్టపడతారు. పడతారు. ఆ! ఆ! సో, మీకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్‌లలో ఎవరైనా మీ హెయిర్స్ మీద గాని యాహ్! చాలా మందికిష్టం. అంటే చెప్తూ ఉంటారు లైక్ సిల్క్ చేసుకోకండి, హ్మ్. స్ట్రెయిట్‌నింగ్ లాంటివి ఏం చేసుకోకండి. నేచురల్‌గానే వదిలేయండి. మీరు నేచురల్‌గానే బాగుంటారు. అలా చెప్పి కామెంట్సా? ఓకే. ఫైన్. అదే కామెంట్స్‌లో యాహ్! ఓకే. బట్ ఇంతవరకు చెప్పారు మీరు బావుంటారు, హెయిర్ బావుంటుంది అనేసని. సో, ఎవరైనా ప్రపోజ్ లాంటిది ఏమైనా చేసారా? ప్రపోజ్ లాంటివైతే అసలు డైరెక్ట్‌గా ఎవరొచ్చి చేయలేదండి. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ చేసేసి ఇండైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తూ ఉంటాయి చాలా. ఏమని చేసారు? ఒకటి చెప్పండి మాకు? చాలా క్యాజువల్‌గానే చేస్తారు. లైక్ కొంతమంది కొన్ని లైన్స్ వాడతారు. హ్మ్. దే కంపేర్ మీ విత్ ఆకాశంలో మబ్బులు సంథింగ్ అవన్నీ అర్థం చేసుకోవాలన్నా కొంచెం టైం పడతది. ఆకాశంలో చుక్కలు, మీ చుక్కలు, కళ్ళల్లో స్టార్స్ మెరుపులంటారా? కైండ్ ఆఫ్ అలాంటిదే. యాహ్! మొన్న రీసెంట్‌గా కూడా ఒక దగ్గర నాకు గుర్తు రావట్లేదు గానీ చాలా లైన్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. అవన్నీ నవ్వొస్తూ ఉంటే కానీ అనిపిస్తుంటాయి అట్ ద సేమ్ టైమ్. ఓకే. సో, అలా చాలా మంది చేశారు గానీ సీరియస్‌గా అయితే లేదు. సీరియస్‌గా ఇంతవరకు ఎవరు లేదు. చేయలేదా? నో. యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే మీరు 'రాజన్న' మూవీలో మీకు చాలా ఫేమ్ వచ్చింది. మీరు అప్పటికి 19, 20 మూవీస్ చేసినా గాని బట్ మీకు హ్మ్. ఎక్కువ ఫేమ్ తీసుకొచ్చింది. ట్రూ. అండ్ 3 నంది అవార్డ్స్. హ్మ్. అసలు చైల్డ్ ఆర్టిస్ట్‌లలో